హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు 6th క్లాస్ అండ్ 7th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసే ముందు ఇక్కడ ప్రక్రియ ఇతివృత్తం అనేటటువంటిది ఉంది కదండి, ఒకసారి చూద్దాం దానికోసం. ఇవన్నీ చూసాక ప్రక్రియ ఇతివృత్తం చూసాక మీకు ఒక్కొక్క రచయిత గురించి ఇలా ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేసేద్దాము. క్విక్ రివిజన్ చేశాక మనకి ఇంకా ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనండి. 6th అండ్ 7th అనేటటువంటిది చేద్దాం. ఒక్కసారి మనం ప్రక్రియ ఇతివృత్తము రచయిత పేరు ఒకసారి చూద్దాము. అమ్మఒడి అనేటటువంటి పాఠము గేయం అనేటటువంటి ప్రక్రియకి చెందినది. దాని యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమకు సంబంధించింది, బివి నరసింహారావు గారు. తృప్తి అనేటటువంటి పాఠం కథానిక, అలాగే ఇది మానవీయ విలువలకు సంబంధించినది. బావగాడు పూర్ణయ్య అనేటటువంటిది ఉంటుంది కదండి, ఆ లెసను సత్యం శంకరమంచి. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం గేయము, ఇది ఒక గేయము, దేశభక్తికి సంబంధించినది, గరిమెల్ల సత్యనారాయణ. సమయస్ఫూర్తి అనేటటువంటి లెసను సమయస్ఫూర్తి, దీర్ఘదర్శి సూత్రుడు దీర్ఘకాలంతుడు ఉంటున్నాడు కదా, అదనమాట. ఇది కందుకూరి వీరేశలింగం గారు రచించారనమాట. నెక్స్ట్ మన మహనీయులు అనేటటువంటి లెసను, ఇది ఒక వ్యాసము, దేశభక్తికి సంబంధించింది, రచయితల బృందం అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే సుభాషితాలు అనేటటువంటిది శతక పద్యాలు, మనకు తెలిసిందే. శతక పద్యాలు నైతిక విలువలు నేర్పిస్తాయి, వివిధ శతకవులు ఉంటారు. మమకారం అనేటటువంటిది ఇది ఒక కథ, ఎందుకంటే ఒక తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి కథ అనమాట అది. అందువల్ల దీంట్లో భాషాభిరుచి, తెలుగు భాషకు సంబంధించింది కాబట్టి భాషాభిరుచి అనమాట. చిలుకూరి దేవపుత్ర. నెక్స్ట్ మేలుకొలుపు అనేటటువంటిది ఇది పద్య రూపంలో ఉంటుందమ్మా. మేలుకొలుపు అనేది పద్య రూపంలో ఉంటుంది, సమానత్వానికి సంబంధించినది. కుసుమ ధర్మాన్న. నెక్స్ట్ ధర్మ నిర్ణయం అనేటటువంటిది చారిత్రకమైనటువంటి కథ, స్థల పురాణం అనమాట. ఇది అదే కవి పేరైతే మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ త్రిజట స్వప్నం, ఇది రాముడు సీతకు సంబంధించింది అనమాట. ఇది పద్య రూపంలో ఉంటుంది. అలాగే సహానుభూతికి సంబంధించింది, అక్కడ త్రిజట అనేటటువంటి రాక్షసి సీత పైన చూపించేటటువంటి ప్రేమకు సంబంధించింది సహానుభూతి. ఇది కవయిత్రి మొల్లగారు రచించారు. నెక్స్ట్ డూడు బసవన్న, ఇది జీవిత చిత్రం సంబంధించింది. అంటే డూడు బసవన్న అంటే అది అంటే గంగిరెద్దుల వాళ్ళకి సంబంధించిన జీవితానికి సంబంధించింది కాబట్టి ఇది జీవిత చిత్రము. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, గంగిరెద్దులకు సంబంధించి ఆచార సాంప్రదాయాలు ఇప్పుడు సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ఇది రచించింది ఎవరంటే రావూరి భరద్వాజ. ఎంత మంచివారమ్మ అనేటటువంటిది ఇది ఒక వ్యాసము, జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. జీవన వైవిధ్యాన్ని ఎంత మంచివారమ్మ అనేది వెన్నెలకంటి రాఘవయ్య అనమాట, ఉపవాచకం అనమాట, ఎంత మంచివారమ్మ అనేది. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి ఒకసారి చూద్దాము. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఏంటి మనకి? ఫస్ట్ లెసన్ అమ్మఒడి కదండి. అమ్మ ప్రేమను గురించి మరి గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. ఉద్దేశం చూసుకున్నట్లయితే, రచయిత గురించి చూసుకున్నట్లయితే బాడిగ నరసింహారావు గారు కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. ఈయన బాలరసాలు, పాలబడి పాటలు రచించారు. చూడండి, బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి మొదలైనవి 7 పిల్లల పుస్తకాలు రచించారు. ఈ 17 పిల్లల పుస్తకాలు రచించారు. అంటే ఈ 7 కూడా పిల్లల పుస్తకాలే. అంటే ఇలాంటివి మరొక 10 రచించారనమాట. మొత్తం 17 పిల్లల పుస్తకాలు అనేటటువంటివి ఈయన రచించడం జరిగింది. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి. అలాగే బాలబంధుగా ఈయన ప్రసిద్ధి చెందారనమాట. బాలబంధు, ఈయన యొక్క బిరుదు ఏంటంటే బాలబంధు. బాడిగ నరసింహారావు గారి యొక్క బిరుదు ఏంటంటే బాలబంధు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన యొక్క జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. అంటే బాల సాహిత్యం కోసం, చూడండి, అందుకే బాలల కోసం ఎక్కువగా పుస్తకాలు రచించారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయాలనుకున్నారు. వింజమూరి నరసింహారావు గారు రచించినటువంటి అనార్కలి అనేటటువంటి నాటకంలో అనార్కలి పాత్ర ధరించడం వలన ఈయనకి అనార్కలి నరసింహారావుగా కూడా
ప్రఖ్యాతిగాంచారు. సో, ఈయన యొక్క బిరుదులు ఏమిటనుకోవచ్చు, బాలబంధు మరియు అనార్కలి నరసింహారావు. ఈ 2 పేర్లు కూడా ఈయన యొక్క బిరుదులుగా మీరు తీసుకోవచ్చనమాట. అర్థమవుతుందండి? ఈయన యొక్క బిరుదులు ఏంటేంటవుతాయి, అనార్కలి నరసింహారావు మరియు బాలబంధు. అనార్కలి అనేటటువంటి నాటకాన్ని ఎవరు రచించారు, వింజమూరి లక్ష్మీనారాయణ. అందులో పాత్ర ధరించింది మాత్రం బాడిగ నరసింహారావు గారు. అయితే ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకోబడిందంటే బాలబంధు బివి నరసింహారావు గారి యొక్క సంపూర్ణ రచనలో 2వ సంకలనంలో ఉన్నదన్నమాట ఈ పాఠ్యభాగం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే తృప్తి అనేటటువంటి పాఠాన్ని రచించింది ఎవరండి, సత్యం శంకరమంచి. తృప్తి అనేటటువంటి పాఠాన్ని రచించింది సత్యం శంకరమంచి. సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయడం జరిగింది. పూర్ణ ఏం చేస్తాడు, మంచి మంచి వంటలన్నీ కూడా వండించేసి వాళ్ళందరికీ తినిపించడంలోనే ఆయన తృప్తి పొందుతాడు. చివరికి వచ్చేసరికి ఆయన అంత శ్రమపడి వండించినప్పటికీ ఆయన తినడానికి కూడా చాలీచాలనం ఉంటాయన్నమాట. ఆయన తృప్తి పడిపోతారనమాట. సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు చూడండి, ఈయన యొక్క కథా సంపుటాలు ఏంటంటే అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు. ఈ 2 కూడా ఆయన యొక్క కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు మొదలైనవి ఈయన యొక్క నవలలు. కథా సంపుటాలు ఏంటంటే అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు అనేది కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు ఇవన్నీ కూడా ఆయన యొక్క నవలలు అనమాట. నెక్స్ట్ అరహర మహాదేవ అనేటటువంటిది నాటకం. అరహర మహాదేవ అనేటటువంటిది నాటకం ఎవరు రచించారు, సత్యం శంకరమంచి. అలాగే దిన వార పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు ఎప్పుడు వచ్చిందమ్మా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే 1979లో అమరావతి కథలు అనేటటువంటి దానికి ఇదేంటిది కథ సంపుటి. అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు అనేటటువంటివి కథా సంపుటాలు. సో ఈ అమరావతి కథలు అనేటటువంటి కథా సంపుటికి ఈయనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు 1979లో వచ్చిందనమాట. ఈ పాఠము సత్యం శంకరమంచి రాసినటువంటి అమరావతి కథల నుండే తీసుకోవడం జరిగింది. ఓకేనండి. ఈయన రచించినటువంటి నాటకం పేరు ఏంటంటే అరహర మహాదేవ. ఈయన రచించినటువంటి నాటకం పేరు అరహర మహాదేవ. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే గరిమెల్ల సత్యనారాయణ గారు. గరిమెల్ల సత్యనారాయణ ఈయన రచించినటువంటి పాఠ్యాంశం పేరేంటి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మా కొద్దీ తెల్లదొరతనం అనేటటువంటిది ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆంగ్లేయుల యొక్క పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని కూడా కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఎలా ఉందో ఆ ఉద్యమంలో నుంచి ఈ గేయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ గరిమెల్ల సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లాలోని నర్సంపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత. అలాగే 1921లో స్వరాజ్య గీతములు, 1921లో ఏం రాశారు, స్వరాజ్య గీతములు. 1923లో హరిజన పాటలు రచించారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగేయాలు. ఈ 3 కూడా 1926లో రచించారు. అయితే దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనేటటువంటి గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించినటువంటి భావకవి ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఎవరంటే గరిమెల్ల. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి. చూడండి, స్వరాజ్య గీతం రచించారు, హరిజన పాటలు రచించారు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగేయాలు కూడా ఈయన రచించారు. నెక్స్ట్ వన్ చూస్తే సమయస్ఫూర్తి అనేటటువంటి లెసన్, 4th లెసన్. ఆ 4th లెసన్ రచించినటువంటి వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు ఏంటంటే పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ ఇది సమయస్ఫూర్తి అనేటటువంటిది దీర్ఘదర్శి వాటిది కాదు, ఇది ఫలితుడు, రోమసుడు అనేటటువంటి ఉంటాయి కదా, వాటిదన్నమాట. ఎలుక మరియు పిల్లి వాళ్ళలో చిక్కుకుంటుంది కదా, ఆ లెసన్ అనమాట. ఇది పంచతంత్ర కథల నుండి తీసుకోవడం జరిగింది. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనేటటువంటి వాటిని చూడండి. ఈ పంచతంత్ర కథలను ఎవరు రచించారమ్మా? ఫస్ట్ పంచతంత్ర కథలని సంస్కృత భాషలో రచించిన వారు విష్ణు శర్మ.
ఈ కథలను తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరంటే పరావస్తు చెన్నై సూరి మరియు ఈ కందుకూరి వీరేశలింగం. వీళ్ళిద్దరూ కూడా తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట. ఈ నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో అనువదించిన వారు ఎవరంటే పరావస్తు చెన్నై సూరి. పరావస్తు చెన్నై సూరి తెలుగులోనికి నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించేటటువంటి అద్భుతమైనటువంటి కథలు ఏమిటంటే ఈ పంచతంత్ర కథలు. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. అయితే కందుకూరి వీరేశలింగం గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవన్నీ కూడా రచించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర ఇవన్నీ కూడా రచించడం జరిగింది. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన అనేటటువంటి బిరుదమ్మ. కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదు ఏంటంటే గద్య తిక్కన. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోని విగ్రహం అనేటటువంటి భాగం నుండి తీసుకోవడం జరిగింది. సో కందుకూరి వీరేశలింగం గారు కూడా పంచతంత్ర కథలను అనువదించారని తెలుసుకోండి. ఓకేనండి. విగ్రహం అనేటటువంటి భాగం నుండి దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే మనకి 5th లెసన్కి వచ్చేసరికి శతక పద్యాలు సుభాషితాలు. శతక పద్యాలు అనేటటువంటిది, శతక స్వరూపం అనేది 8th క్లాస్. నెక్స్ట్ ఇక్కడ సుభాషితాలు అనేటటువంటివి. వీటి యొక్క ఉద్దేశం ఏంటమ్మా? సుభాషితాలు లేదా పద్యాలు నైతిక విలువలను పెంపొందించడమే కదా, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే నార్ల చిరంజీవి గారు ఏ శతాబ్దానికి చెందినటువంటి వారంటే 20వ శతాబ్దం, అంటే లేటెస్ట్గా నార్ల చిరంజీవి గారు లేటెస్ట్ అనమాట, తెలుగు పువ్వులు. నెక్స్ట్ వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. కరుణశ్రీ గారు కూడా 20వ శతాబ్దం, తెలుగు బాల శతకం. బద్దెన 13 ఫస్ట్లోన చూడండి, బద్దెన చాలా పూర్వకాలం, సుమతి శతకం. పక్కి అప్పలనరసయ్య, వేమన వీళ్ళిద్దరూ కూడా ఒక కాలం వాళ్ళు, కుమారి శతకాలు అనమాట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఆ శతకానికి సంబంధించిన వాళ్ళే, కాళికాంబ సప్తశతి శతకం. అలాగే మారద వెంకయ్య భాస్కర శతకం. కంచర్ల గోపన్న కూడా 17వ శతాబ్దమే. చూడండి వేమన, ఈ ముసలి వాళ్ళందరూ కూడా వేమన, పక్కి అప్పలనరసయ్య, పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారు, నెక్స్ట్ కంచర్ల గోపన్న, ఈ నలుగురు కూడా 17వ శతాబ్దం. మారద వెంకయ్య మాత్రం 16వ శతాబ్దం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే మనకి చిలుకూరి దేవపుత్ర, మమకారం అనేటటువంటి లెసన్ రచించిన వారు చిలుకూరి దేవపుత్ర అనమాట. దీని యొక్క ఉద్దేశం ఏమిటి? చెప్పాను కదా, తెలుగు భాష ఆ యొక్క గొప్పతనం గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించకూడదు. వాడగలిగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడదాం అని చెప్పడం కోసమే ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అదే తెలుగు భాష కోసం కాబట్టే ఇందులో దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈయన చూడండి, చిలుకూరి దేవపుత్ర గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన అనంతపురం జిల్లాలోని కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు. ఇవన్నీ కూడా కథా సంపుటాలు అనమాట. ఈయన రచించినటువంటి కథా సంపుటాలు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైనవన్నీ కూడా కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఈయన రాసినటువంటి నవలలు. ఈయన రాసిన నవల పేరు ఏంటంటే అద్దంలో చందమామ మరియు పంచమం అనేటటువంటివి ఈయన రచించినటువంటి నవలలు. 1996లో పంచమం అనేటటువంటి నవలకి ఆటా పురస్కారం అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి యొక్క నవలల పోటీల్లో తృతీయ బహుమతి అనేటటువంటిది లభించింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ధర్మనిధి పురస్కారం లభించింది. 2021లో చాగంటి స్వామియాజులు స్ఫూర్తి సాహితీ పురస్కారం అనేటటువంటిది లభించింది. ఆంధ్రప్రదేశ్ గుర్రం జాసువా పురస్కారం కూడా ఈయనకు లభించింది. ఈ పాఠం అనేటటువంటిది చిలుకూరి దేవపుత్ర రచించినటువంటి 6 గ్లాసులు అనేటటువంటి కథా సంపుటిలోనిదమ్మా. 6 గ్లాసులు అనేటటువంటి కథా సంపుటిలోనిది.
చూడండి, ఈయన రచించినటువంటి కథా సంపుటాలు ఏకాకి నౌకు చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు. ఈ 5 కూడా కథా సంపుటాలు. నవలలు ఏంటేంటి? అద్దంలో చందమామ, పంచమం. అద్దంలో చందమామ, పంచమం అనేటటువంటివి ఈయన రచించినటువంటి నవలలు. నెక్స్ట్ వన్, కుసుమ ధర్మన్న. ఈయన రచించినటువంటి పాఠం ఏంటి? మమకారం తర్వాత మనకి కొలుపు. మేలుకొలుపు అనేటటువంటి లెసన్ని ఈయన రచించడం జరిగింది. మేలుకొలుపు అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపపేటలో కుసుమ నాగమ్మ మరియు వీరస్వామి అనేటటువంటి దంపతులకు ఈయన జన్మించడం జరిగింది. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఇన్ని భాషలు వచ్చంట ఈయనకి. చూడండి, వైద్య విద్వాన్, సంస్కృతము, ఆంధ్రము, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఇవన్నింటిలో కూడా పాండిత్యం గలవారు. నిమ్న జాతి ముక్తి తరంగని. చూడండి, నిమ్న జాతి ముక్తి తరంగని, నల్ల దొరతనము. చూడండి, నల్ల దొరతనము, అలాగే మాకొద్దీ నల్లదొరతనం కూడా ఉంటుంది ఈ రచనల్లో. నిమ్న జాతి ముక్తి తరంగని, నల్లదొరతనం, మాకొద్దీ నల్లదొరతనం, అలాగే హరిజన శతకం. ఈయన రచించినటువంటిది ఏంటమ్మా? హరిజన శతకం. హరిజన శతకము, మాకొద్దీ నల్లదొరతనము, నిమ్నజాతి ముక్తి తరంగని, ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటివి అన్నమాట. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి, అందుకే దళిత వర్గం కాబట్టి నిమ్నజాతి ముక్తి తరంగని అనేటటువంటిది రచించారు. పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించినటువంటి అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఈయన ఒకరనమాట. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. చూడండి, కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమైన అటువంటి వారు ఎవరంటే కుసుమ ధర్మన్న అనమాట. అయితే అంబేద్కర్ అనగానే నిమ్న జాతుల కోసం ఆయన ఎక్కువగా కృషి చేశారు కాబట్టి అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించేందుకు లక్ష్యంతో తప్పించినటువంటి తొలి దళిత కవి ఎవరంటే కుసుమ ధర్మన్న రచించినటువంటి హరిజన శతకం అనుబంధం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. హరిజన శతకం అనేటటువంటి అనుబంధం నుంచి దీన్ని, హరిజన శతకం అనేది శతకం కాదండి, ఇది ఒక పుస్తకం అలాంటిది అనమాట. ఈ హరిజన శతకం అనేటటువంటి అనుబంధం నుంచి దీన్ని గ్రహించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు గుడిపాటి వెంకటాచలం గారు. రచించినటువంటిది ఏంటి? ధర్మ నిర్ణయం అనేటటువంటి పాఠ్యాంశం అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు గుడిపాటి వెంకటాచలం గారి గురించి చూద్దాము. వీళ్ళు విశ్వకవి అయినటువంటి అదే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చిత్రకారుడు మరియు సంగీతకర్త, విద్యావేత్త, బెంగాలీ, ఆంగ్లంలో అన్ని సాహిత్య ప్రక్రియల్లో కూడా విస్తృతంగా రచనలు చేయడం జరిగింది. 1913లో ఆయన రచించినటువంటి గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమతి అనేటటువంటిది రావడం జరిగింది. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పినటువంటి మహనీయుడు ఈయన. పై కవితను అనేటటువంటిది గీతాంజలిలోనిది అని చెప్పేసి ఇక్కడ ఒక కవిత అనేటటువంటిది ఇచ్చి ఆ కవితను రచించారని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, గుడిపాటి వెంకటాచలం గారు ఏం చేశారంటే ఆ కవితను అనువదించారనమాట. అంటే కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, అలాగే తెలుగు వచనాన్ని సానబెట్టినటువంటి రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి అలాగే సమానత్వాన్ని గురించి ఈయన పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల యొక్క పర్యవేక్షకుడిగా తాను గమనించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనేటటువంటి పుస్తకాన్ని రచించారనమాట. ఈయన రచించినటువంటి పుస్తకం పేరేంటంటే బిడ్డల శిక్షణ. విద్యను అలాగే పెంపకాన్ని మేళవించినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి అరుదైన పిల్లల ప్రేమకుడు అనమాట. పిల్లల్ని ఎలా పెంచాలో అవన్నీ కూడా ఈయన గుర్తించాడనమాట. గుర్తించి వాళ్ళ యొక్క ఆ పిల్లల ఎలా పిల్లల్ని పెంచాలి అనేటటువంటిది గుర్తించి వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి అరుదైన పిల్లల ప్రేమికుడు. నెక్స్ట్ మనం చూస్తే చూడండి, ధర్మ నిర్ణయం అనేటటువంటి పాఠాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు మాధవ వర్మ. ఆయన ధర్మ నిరతిని తెలియజేయడమే పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు ఎవరంటే మాధవ వర్మ. ఆయన యొక్క ధర్మ నిరతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అయితే విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి అలాగే కనకదుర్గ ఆలయం స్థల మహత్యము ఈ పాఠానికి ఆధారం అన్నమాట. విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యము ఈ పాఠానికి ఆధారం.
నెక్స్ట్ వన్ చూస్తే ఓకేనమ్మా, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినది ఆంధ్ర ప్రశస్తి, అలాగే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం. ఈ రెండు కూడా ఈ పాఠానికి అంటే ఆంధ్ర ప్రశస్తి అనేటటువంటిది రచించారు. శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనేటటువంటిది ఈ పాఠానికి ఆధారం అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఆత్కూరి మొల్లగారి గురించి చూద్దాము. ఇది త్రిజట స్వప్నం అనేటటువంటి పాఠాన్ని రచించారు కదండి ఈవిడ. అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, రాముడు సీతను అపహరించాడు, సీతతో లంకకు చేరాడు. రావణుడు సీతను అపహరించాడు, సీతతో లంకను చేరాడు. అశోకవనంలో శిశుంపా వృక్షము కింద ఆమెను ఉంచాడు. అశోకవనంలో శిశుంపా వృక్షము కిందన ఆమెను ఉంచాడనమాట. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని ఆ రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతను నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించినటువంటి త్రిజట మేల్కొంది. తనకు వచ్చినటువంటి కలను గురించి కాపలాగా ఉన్నటువంటి తోటి రాక్షస స్త్రీలతో చెప్పిందనమాట. అశోకవనంలో కష్టాలతో ఉన్నటువంటి సీత త్రిజట చెప్పేటటువంటి ఓదార్పు మాటలే ఈ పాఠం యొక్క సీతకు ఈ త్రిజట చెప్పేటటువంటి ఓదార్పు మాటలే ఈ పాఠం యొక్క నేపథ్యం అనమాట. అయితే ఆత్కూరి మొల్లగారు రచించారు కదండి, ఈవిడ గురించి చూద్దాం. కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి, రాముని యొక్క భక్తి కలిగినటువంటి కవయిత్రి కాబట్టి అటువంటి రచించారనమాట. మొల్ల రామాయణం అనేటటువంటిది ఈవిడ రచించడం జరిగింది. రామాయణంలో 871 గద్య పద్యాలు అనేటటువంటి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా ఈవిడ రచించిన దాంట్లో? 871 గద్య పద్యాలు అనేటటువంటి ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్నటువంటి రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రచించడం జరిగిందనమాట. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల యొక్క పద్యాలనేటటువంటి మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగొట్టుకున్నటువంటి కవయిత్రి ఎవరంటే ఆత్కూరి మొల్లగారు అనమాట. ఈ పాఠం మొల్ల రచించినటువంటి రామాయణంలోని సుందరకాండలోనిదన్నమాట. సుందరకాండ నుండి తీసుకురావడం జరిగినది. 871 పద్య గద్యాలు అనేటటువంటివి ఆ మొల్ల రామాయణంలో ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే రావూరి భరద్వాజ ఈయన రచించినటువంటి పాఠం పేరేంటంటే డూడు బస్వన్న. ఇది చెప్పాం కదా, గంగిరెద్దుల వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే మనకు అక్కడ సంస్కృతి అనేటటువంటిది ప్రక్రియ ఇతివృత్తం కలిగి ఉంటుందన్నమాట. జీవిత చరిత్ర అనేటటువంటిది ప్రక్రియ గంగిరెద్దుల వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కలిగి ఉంటుంది కాబట్టి. అయితే రావూరి భరద్వాజ గారి గురించి చూస్తే ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల అనేటటువంటిది ఈయన యొక్క తొలి కథ. అలాగే అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు రచించారు. ఈయన కథా సంపుటాలు ఏంటంటే అపరిచితుడు, కథాసాగరం, ఈ 2 కథా సంపుటాలు. నెక్స్ట్ ఉడుతమ్మ ఉపదేశము, కీలుగుర్రము వంటివి, ఈ 2 కూడా ఉడుతమ్మ ఉపదేశము, కీలుగుర్రము, ఈ 2 అక ఉకి. చూడండి, అక అనేవి కథా సంపుటాలు, ఉకి అనేవి పిల్లల కథలు. అక ఉకి ఓకేనమ్మా. అక అనేవి 37, ఉకి అనేవి 43, అంటే 37 కథా సంపుటాలు రచించారంట, 43 పిల్లల కథలు రచించారంట. అక ఉకి. నెక్స్ట్ కరిమిరింగిన వెలగపండు, ఖజ లేదా జక అని గుర్తుపెట్టుకోండి. అక ఉకి జక, కరిమిరింగిన వెలగపండు అనమాట. కరిమిరింగిన వెలగపండు, జల ప్రళయము, కరిమింగిన వెలగపండు, జల ప్రళయం, ఇలాంటివి 17 నవలలు అనేటటువంటివి రచించారు. పాకుడు రాళ్ళు అనేటటువంటి నవలకు ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటిది లభించింది. ఏ నవల అంటే పాకుడు రాళ్ళు అనేటటువంటి నవల అనమాట. అదేవిధంగా పురస్కారం లభించింది. కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందనమాట. కళారత్న అనేటటువంటిది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కూడా లభించింది. అలాగే ఈ ప్రస్తుత పాఠ్యభాగం అనేటటువంటిది జీవన సమరం అనేటటువంటి యథార్థ జీవుల యొక్క యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకోబడింది అనమాట. ఈ జీవన సమరం అనేటటువంటిది పుస్తకం
జీవన సమరం అనేటటువంటిది పుస్తకం. యథార్థ జీవుల యొక్క యథార్థ గాథలు అంటే ఉన్నది ఉన్నట్లుగా రాయడం అనమాట. ఉన్నది ఉన్నట్లుగా రాయడం. యథార్థ జీవుల యొక్క యథార్థ గాథలు అనమాట ఈ జీవన సమరం అనేటటువంటి పుస్తకం నుంచి ఈ డూడు బసవన్న అనేటటువంటి దాన్ని రాయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య ఈయన రచించిన పాఠం పేరంటే ఎంత మంచి వారమ్మ. అయితే ఇతను నెల్లూరు గాంధీ అనేటటువంటిది ఈయన బిరుదని గుర్తుపెట్టుకోండి. నెల్లూరు గాంధీగా పేరుగాంచారు. నెల్లూరు గాంధీగా పేరు పొందినటువంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు, నియర్లీ 2 years అనమాట, 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. నెల్లూరు గాంధీ అనేటటువంటిది బిరుదమ్మ. నెల్లూరు గాంధీ అనేటటువంటిది ఈయన యొక్క బిరుదు, గుర్తుపెట్టుకోండి. అనుభవించారు. ఈయన 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనేటటువంటిది ఇచ్చి ఈయనకు గౌరవించింది. అయితే యానాదుల గురించి, భారతదేశంలో ఆదివాసులు వంటి వారి గురించి 22 పుస్తకాలు రచించారంటమ్మ. యానాదులు మరియు ఆదివాసులు ఎంత మంచి వారమ్మ అనేటటువంటిది యానాదుల గురించే ఉంటుందండి ఆ పాఠం. యానాదులు మరియు ఆదివాసుల గురించే ఉంటుంది కాబట్టి 22 పుస్తకాలు రచించారు. తెలుగులో అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి పుస్తకాలు అనేటటువంటివి రచించారు. ఈయనవి గుర్తుపెట్టేయచ్చు మనం. ఈయన యానాదులు అంటే వాళ్ళ కోసం, అడవి జాతి వాళ్ళ కోసం ఎక్కువగా ఇచ్చేశారు కాబట్టి యానాదులు, ఆదివాసులు అనేటటువంటివి ఈయన 2 పుస్తకాలమ్మ. ఈయన రచించినటువంటి 2 పుస్తకాలు ఏంటంటే 22 పుస్తకాలు రచించిన 2 మనకి ఇచ్చారు, యానాదులు, ఆదివాసులు. అయితే ఇందులో ఈయన రచించినటువంటి మరికొన్ని పుస్తకాలు ఏంటంటే అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచార జాతులు. అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచార జాతులు అనేటటువంటి ఇంకో 10 పుస్తకాలను కూడా రచించడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక్కడికి మనకి 6th అనేటటువంటిది కంప్లీట్ అవ్వడం జరిగింది.